ఇర్మియా గ్రంథం 31:13 జెర్మియా చాప్టర్ 31:13. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఎవరి జీవితంలో జరిగింది బైబిల్లో మీరు చూస్తే మార్తా మరియా ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖము ఎంత భయంకరంగా ఉందంటే కట్టలు తెంచుకున్నంతగా ఏడుస్తున్నారు. చెరువు కట్టలు దిగిపోతే నీరు ఎలా వస్తుందో బయటికి, అలాగే వారి హృదయంలో నుండి దుఃఖం వచ్చేస్తుంది, కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. వాళ్ళ సోదరుడు నిద్రించాడు, వాళ్ళని ఆదరించలేకపోయారు ఊరి జనం అంతా కూడా. ప్రభు 4వ దినం మా ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు మార్తా అంటుంది, ప్రభా మొదటి రోజు వచ్చుంటే నా తమ్ముడు బాగుపడి ఉండేవాడు, మీరు తాకుంటే నా తమ్ముడు స్వస్థ పొంది ఉండేవాడు, విడుదల పొంది ఉండేవాడు. మొదటి రోజు మీరు రాలేదు, 2వ రోజు వచ్చిన ఏదైనా ఛాన్స్ ఉండేది, మీరు బాగు చేస్తుండేవారు, 3వ దినానికైనా బాగుండేది. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు? 4వ రోజు. ఇటు చెప్పండి. 4వ దినం. కాబట్టి ఇప్పుడు విచారము పోదు, దుఃఖము పోదు. నీవు వచ్చి ఎర్లీగా వచ్చి ఉంటే నేను బాగుపడి ఉండేవాడిని, మా ఇల్లు బాగుపడి ఉండేది, మా దుఃఖం సంతోషంగా మారేది. ఇప్పుడు టైం దాటిపోయింది అని ఎవరితో అంటుంది? టైంను కలుగు చేసిన దేవునితోనే అంటుంది. టైం దాటిపోయింది ప్రభు అని. మనకు టైం దాటొచ్చు, దేవునికి టైం దాటిపోదు. ఆయన కాలానికి అతీతుడు. మనమంతా కాలము పరిమితిలో ఉన్నాం. వీఆర్ లిమిటెడ్ పీపుల్, వీఆర్ బౌండ్ విత్ ద టైమ్ అండ్ స్పేస్ అండ్ మ్యాటర్. బట్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ విత్ ద స్పేస్ అండ్ టైమ్ అండ్ మ్యాటర్. ఈజ్ అబౌవ్ దెన్ దట్. ఆ రాయి తీసేయండి అన్నాడు. రాయి తీస్తే వాసన వస్తుంది ప్రభా, దుర్వాసన. మార్తా మార్తా, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. ఆమె ఏడుస్తుంది, నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఇప్పుడు కాదు ప్రభా, పునరుద్ధానం మంది లేస్తాడులే నా తమ్ముడు, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు లేవడు, ఎప్పుడు లేస్తాడు? పునరుద్ధానం మంది. ప్రభు మళ్ళా అన్నాడు, నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. రాయిని తీయన్నాడు. అంతే, రాయి తీసివేస్తుండగా ఆ ప్రభు గట్టిగా పలికాడు. అక్కడ గద్దించిన వెంటనే ఆ పరిస్థితి మారిపోయింది. పిల్లల దేవునికి మహిమ కలుగును గాక. పరలోక తండ్రి నీ దేహమును నిర్మించిన వాడు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కలుగు చేసిన దేవుడైన ప్రభు నీ ఇంట్లో నీ జీవితంలో ఉన్న దుఃఖమును ఇట్టే తొలగించగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆయన తొలగిస్తాడు. ఆయన నీ దుఃఖమును తొలగించి నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును, నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. చాలా విచారంతో ఉన్నాడు యోబు భక్తుడు. ఆ యోబు భక్తునికి ఉన్న విచారం చాలా భయంకరమైంది. దాన్ని కొట్టివేశాడు దేవుడు, ఆనందమును అనుగ్రహించాడు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నాకు తోడుగా ఉంటాడు దేవుడు, నాకు నీడగా ఉన్నాడు దేవుడు, నాకు తోడుగా ఉంటాడు దేవుడు, నాకు నీడగా. నన్ను విడువడు, ఎడబాయడు ఎన్నడు, నన్ను విడువడు, ఎడబాయడు ఎన్నడు. నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఉన్నాడు దేవుడు, నాకు తోడుగా ఉంటాడు దేవుడు, నాకు నీడగా. దేవుని విశ్వాసం ఉంచండి, భక్తి కలిగి జీవించండి, ఆత్మీయతను పెంచుకోండి. నీటికి ఏముండదు? వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. నీటికి ఏముండదు? వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. కానీ యేసు ప్రభు వారి చేతుల్లోకి వెళ్తే, ఆయన చెప్పిన మాటకు లోబడితే రంగు లేని నీటికి రంగు వచ్చింది, రుచి లేని నీటికి రుచి వచ్చింది, వాసన లేని నీటికి వాసన వచ్చింది. అంటే దేవుని మాటకు నువ్వు విధేయులవై ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితంలో ఏదైతే లేదో అది అనుగ్రహించబడబోతుంది. నీ జీవితంలో ఏదైతే తొలగిపోవాలో
ఆ విచారం ప్రభు కొట్టివేస్తున్నాడు ఈ ఉదయకాలం. ఎవరెవరి మనసులో విచారం ఉందో చేయొద్దండి. ఏదో ఒక విషయం కొరకు విచారం ఉందని ఆ విచారం యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. మీ విచారమునకు బదులుగా సంతోషము ఆనందంతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. మీ దుఃఖము సంతోషంగా మారే రోజు త్వరలోనే వచ్చును గాక. వచ్చి ఉందని నమ్ముచున్నాను. ప్రభు నా పట్ల కార్యం చేయగలరని నమ్ముచున్నాను. వారు చేయి చూపించగలరా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి. ఫాదర్, I want to see this promise of God is fulfilled in my life. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని నమ్ముచున్నాను ప్రభా. నా పట్ల కార్యం జరిగించమని, మా దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు నాయన. మా విచారమును కొట్టివేసి మాకు ఆనందం కలుగు చేయవాడు. ఎలాంటి విచారము వారి జీవితంలో ఉన్నా ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో యవనస్తులు అంటారు, యంగ్ పీపుల్, వాట్ ఎవర్ ద వరీ దట్ వరీస్ దమ్, ఎటువంటి సమస్య అయినా వారిని వరీస్ చేస్తూ బాధ పెడుతున్నట్లయితే ఆ విచారము వారిలో కొట్టివేయము నాయన. వారికి సంతోషము దయచేయండి, ఆనందం అనుగ్రహించండి, నీ కృపను వారికి దయచేయండి. ఈ ఉదయకాలం నీ కృపావార్తతో ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల గురించిన విచారము కొట్టివేయండి. వారి పిల్లలు బాగుపడతారనే నమ్మకం వారికి దయచేయండి. ఏ విషయంలో అయితే పోగొట్టుకున్నారో, అయ్యో నేను పోగొట్టుకున్నాను విచారపడుతున్న సహోదరి, నీ విచారమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆనందంగా ఆ విచారం కొట్టివేయబడుతుంది యేసు నామములో. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృపా కనికరాలు చూపి నీ ప్రజలను బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తామా? ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.